హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్‌వేర్ హస్బెండ్ వర్సెస్ డిజిటల్ వైఫ్. మేమైతే కూకట్పల్లిలో ఉన్న ఐడియల్ లేక్ అయితే వెళ్ళాం. అక్కడైతే గణేష్ నిమజ్జనం అయితే జరుగుతుంది కాబట్టి అండ్ ఎవ్రీడే అయితే అక్కడ జరుగుతూ ఉంటుంది. సో మేమైతే నిన్న నైట్ అయితే వెళ్ళాం. చూస్తున్నారు కదా విగ్రహాలు అయితే ఎన్ని వస్తున్నాయో. అక్కడైతే భారీ భారీ క్రెయిన్స్ అయితే పెట్టారు. ఒక 7 లైన్స్ క్రెయిన్స్ అయితే పెట్టారు. సో ఎవ్రీ క్రెయిన్ అయితే చాలా విగ్రహాలను అయితే నిమజ్జనం చేస్తుంది. చూస్తున్నారు కదా ఇక్కడ జనాలు అయ్యి ఎలా వస్తున్నారో. ఎంతోమంది భక్తులు 5 రోజులు, 7 రోజులు అట్లా చాలా వాహనాలయితే వస్తూనే ఉన్నాయి. మేము చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కరు పులిహోర అయితే పెడుతూనే ఉన్నారు. మేమైతే పులిహోర తినలేకపోయాం. సో చూస్తున్నారు కదా ఎన్ని వ్యాన్స్ అయి ఎలా వస్తున్నారో. చాలామందయితే చూస్తున్నారు కదా పువ్వులేస్తున్నారు. వెరైటీస్ ఆఫ్ విఘ్నేశ్వరుడు అయితే కనిపిస్తూనే ఉన్నారు. చూడండి ఇక్కడైతే వినాయకుడిని అయితే ఎలా నిమజ్జనం చేస్తున్నారో. చాలామంది డాన్సులు అవి వేస్తున్నారు. అండ్ చూడండి ఈ క్రెయిన్ అయితే ఎంత పెద్దగా ఉన్నదో అసలని. ఆ వినాయకుడిని నిమజ్జనం చేసేదైతే మేము చూపిస్తాం ఇలాగా. అండ్ చూడండి ఆయన అయితే తల మీద ఎలా పెట్టుకున్నాడు విఘ్నేశ్వరుడిని. పిల్లలు అయితే చూడండి చాలా సంతోషంగా చిన్నప్పుడు మీరు కూడా అలాగే ఊరేగింపుగా వెళ్ళి గణేష్ నిమజ్జనం అయితే చేసి ఉంటారు కదా. చూడండి ఇలా అయితే భారీ విగ్రహాలను అయితే ఆ క్రెయిన్స్ అయితే అలా నిమజ్జనానికి అయితే ఐడియల్ లేక్లో అయితే తీసుకుని వెళ్తున్నాయి. ఎన్ని రకాల విగ్రహాలు అయితే ఉన్నాయో మేమైతే చెప్పలేము. చూస్తున్నారు కదా ఎంతో ఆనందంతో అయితే తీసుకుని వస్తున్నారు. చూడండి వెరైటీస్ ఆఫ్ వినాయకులు ఎంత చిన్న చిన్న పిల్లలు గణపతి బప్పా మోరియా అంటూనే వస్తున్నారు. సో వాళ్ళతో పాటు మేము కూడా ఒకసారి అయితే జై బోలో గణేష్ మహారాజ్కి అని అన్నాం. చూడండి గణపతి బప్పా మోరియా, జై బోలో గణేష్ మహారాజ్కి జై. అండ్ ఇక్కడైతే ఇదైతే వెరైటీగా ఉన్నది. సో 2 కుందేళ్ళు అయితే ఉన్నాయి. అండ్ విగ్రహం లోపల ఉయ్యాల్లో ఊగుతున్నట్టు అయితే ఉన్నది. చూస్తున్నారు కదా ఎదరైతే కోతులని డెకరేషన్ అయితే చేశారు. ఇదైతే చాలా వెరైటీగా ఒక యూనిక్గా అయితే అనిపించింది ఈ వినాయకుడిది. మేమైతే చాలాసేపు దీన్నే చూస్తూ ఉన్నాం. సో చాలామంది అయితే దీన్నే చూస్తున్నారు. ఎందుకంటే చాలా వెరైటీగా ఉన్నది కదా. సో ఇదైతే నిమజ్జనానికి అయితే వెళ్తుంది. చూడండి వెనకాల కోతి ఎలా పట్టుకుని ఉన్నదో. చాలా బాగున్నది. అండ్ చూస్తున్నారు కదా పిల్లలైతే ఇక్కడ డప్పులైతే ఎలా వాయిస్తున్నారో. వీడైతే మొత్తం తుక్కు రేగగొట్టేస్తున్నాడు. వాడిలో ఎంత శక్తి ఉన్నదో అంతలా కొడుతున్నాడు అంత ఆనందంతోటి. సో మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా చేశారా చిన్నప్పుడైతే చెప్పండి కామెంట్స్లో. చూస్తున్నారు కదా చూడండి మేమైతే ఇంక అలా వెళ్ళిపోతూ చాలా లైన్ అయితే ఉన్నది. సో మేము అలా వెళ్తూ అయితే ఒక వీడియో అయితే షూట్ చేసాము. వెరైటీస్ ఆఫ్ విగ్రహాలు చూడండి పెద్ద పెద్ద వాహనాలు. అండ్ వీళ్ళదైతే డ్రెస్ కల్చర్ కూడా చాలా బాగున్నది. అందరూ ఒకటే వేసుకొని వచ్చారు. చూడండి ఎంతమంది వస్తున్నారో అసలని. మీలో కూకట్పల్లిలో ఎంతమంది ఉంటే మీరు కూడా ఐడియల్ లేక్ అయితే విజిట్ చేయండి. సో దగ్గరికి అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి వాళ్ళ మా స్ట్రీట్లో అయితే 7th అయితే ఉన్నది నిమజ్జనం. మీ స్ట్రీట్లో ఎప్పుడున్నాయో చెప్పండి. అండ్ తప్పకుండా ఈ ఐడియల్ లేక్ దగ్గర అయితే వెళ్ళి చూడండి ఈవినింగ్. అసలు చాలా బాగుంటుంది అయితే వ్యూ కానీ. ఈ వినాయకుడి విగ్రహాలు వెరైటీస్ ఆఫ్ వినాయకుడి విగ్రహాలు అయితే వస్తున్నాయి కాబట్టి. సో చూస్తున్నారు కదా ఈ భారీ భారీ విగ్రహాలు అయితే వెళ్తూనే ఉన్నాయి. సో మేమైతే అలా ముందుకెళ్ళాం. కొంచెం ట్రాఫిక్ అయితే ఎక్కువగానే ఉంటుంది. సో బండి పార్క్ చేసి అయితే అక్కడికైతే నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. సో మీరు కూడా ఇలా మెయిన్ రోడ్ సైడ్ నుంచి అయితే వెళ్ళండి. వెనకాల మూసాపేట ఆ సైడ్ నుంచి అయితే వెళ్తే మాత్రం లోపలికైతే వెళ్ళనివ్వట్లేదు. మేమైతే రిటర్న్ బ్యాక్ అయిపోతుంటే మన కేపీహెచ్పిలో ఆటా సందీప్ ఇప్పుడు డ్యాన్స్ ఫ్లోర్ అని కొత్తగా పెట్టారు కదా. అక్కడైతే వాళ్ళు గణేషుని నిమజ్జనం అయితే చేస్తున్నారు. సో వాళ్ళైతే డ్యాన్స్ చేస్తున్నారు. అక్కడైతే ఆగాము. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.